ఈరోజు ఒంగోలు నగరంలోని 37వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామశాల జనార్దన్ రావు గారు. ఈ కార్యక్రమానికి 37వ డివిజన్ అధ్యక్షుడు మేడికొండ మోహన్ రావు, మంత్రి శ్రీనివాసరావు, మలగ రమేష్, కప్పవరపు శ్రీనివాస్, పువ్వాడ ఉషారాణి, నిడమానూరు పావని, బెదవాడ మురళి మరియు డివిజన్లోని మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద సైకిల్ గుర్తు సమరమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు. సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు. మాటిస్తే తప్పనోడు మడమా దిప్పనోడు, మాటిస్తే తప్పనోడు మడమా దిప్పనోడు. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కు ఓటరన్న, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా, ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా. రాతి యుగం నుండి
మరుపు పూరించే సమర శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాటము రాతి యుగం నుండి మనం స్వర్ణ యుగం పోదాము రా కదలిరా రా కదలిరా రాతి యుగం పోవాలి, స్వర్ణ యుగం రావాలి, రా కదిలిరా. నందమూరి నిలబెట్టిన ఆత్మ గౌరవం నడి రోడ్డు మీద పడుతుంటే ఊరుకుందమా చంద్రబాబు కట్టిన అభివృద్ధి సౌధం కుప్పకూలుతుంటే చూస్తూ కూర్చుందామా ఒక ఛాన్స్ని నమ్మించి నిలువున నిలుతో చేసిన ఈ దొంగల పాలన పైన గొంతెత్తిన ప్రతిభాన్ని అక్రమ కేసులతో హింసించిన దుర్మార్గుల పైన పిడికిలెత్తి అవ్వాలి పిడుగు లెక్కన పదరా చేద్దాము మనం యుద్ధ గర్జన రా కదలిరా తమ్ముడు రా కదలిరా రా కదలిరా అక్క రా కదలిరా రాతి యుగం నుండి మనం స్వర్ణ యుగం పోదాము రా కదలిరా రా కదలిరా అన్నపూర్ణ లాంటి ఆంధ్ర ఆకలిమయము చేసింది మోసకాలి ఈ ప్రభుత్వము అంధకారమైంది రేపటి తరము అప్పుల సుడిగుండంగా మారే ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధిని చెరిపేసి అవినీతితో తెగబలిసిన అక్రమాధికారం పైన రాజధాని లాగేసి రైతుల నెగతాళి చేసే అహంకార వర్గం పైన పోరాటం చేసేటి చంద్రబాబుకే మద్దతునిద్దాము ఆ యుద్ధ నీతికే రా కదలిరా అన్న రా కదలిరా రా కదలిరా చెయ్యి రా కదలిరా రాతి యుగం నుండి మనం స్వర్ణ యుగం పోదాము రా కదలిరా రా కదలిరా పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము రా కదలిరా రా కదలిరా డివిజన్లోని అధ్యక్షుడు మన మోహన్ రావు ఆధ్వర్యంలో పార్టీ హౌస్ ఓపెనింగ్ ప్రారంభంలో చేసిన మన గౌరవనీయులు ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే మన దామచల్ జాతర గారికి, అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారికి, వివిధ రకాలున్న జనసేన టీడీపీ నాయకులకు మరియు జనసేన నాయకులకు వీరమహిళలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం జరుగుతున్న ప్రధానం చూస్తుంటే గతంలో మన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఆ రోజు మన పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీకి మద్దతు పలికారు. ఆ రోజు నుంచి వైసీపీ నాయకులు నిద్రలేకుండా పోతుంది. ఈరోజు ఎక్కడ ఓడిపోతామో 2014 ఎవరో రిపీట్ అవుతుందో 2014 రిపీట్ అవుతుంది భయపడిపోతున్నారు. ఈరోజు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు. కాబట్టి మనందరూ ఉమ్మడిగా ఏర్పడి ప్రతి ఒక్కరూ ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలున్నా కూడా అవన్నీ పంచుకోకుండా రేపు రాబోయే ఎలక్షన్లో కలిసికట్టుగా పనిచేసి టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన మన దామచల్ జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సి కోరుచుంటూ, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు తెలుసా? స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. అంటే బాబాయిని కూడా హత్య చేస్తే ఎంతో 5 సంవత్సరాలు ఆయన కనిపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు రేపు మన ప్రజలకు ఏం న్యాయం చేస్తారు ఎట్లాంటి వ్యక్తి మళ్ళీ ఎంచుకుంటే ప్రజలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మన మాగుంట శ్రీనివాస్ రెడ్డిని కూడా అధ్యక్ష కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అసెంబ్లీ అభ్యర్థి రామచంద్ర జనార్దన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. మీ అందరికీ తెలియని విషయాలు ఏం లేవు. నేను దాదాపుగా వచ్చి 2.5 hours అయింది ఇక్కడికి వచ్చి. అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉన్నా. అందరూ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూస్ చూస్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది గమనిస్తే అంటే సమాజంలో ఏం జరుగుతూ ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చినటువంటి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం. అది ఇదని తేడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తి కనుక మరలా ఇంకోసారి గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రజల జీవన మనుగడకే ఇబ్బంది ఏర్పడుతుంది. పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతా పోవాలి తప్ప తిరోగమనం వైపు వెళ్ళకూడదు. కాబట్టి ఆ పరిస్థితి రక్షించబడాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు నా వల్ల సహాయం పొందుతున్నారు, ఈయన ఒక్కడే ఉద్ధరిస్తున్నట్టుగా, అంతకుముందు ఎప్పుడు ఈ సంక్షేమ పథకాలు లేనట్టుగా ఈయనే వాటికి సృష్టికర్తలాగా నేను మాత్రం ఇస్తున్నటువంటి అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ఓట్లతోటి నేను గెలవగలుగుతున్నటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాడు. మనం గమనించుకోవాలి ఒక విషయాన్ని. సాధారణంగా ఏ ఎన్నికల్లో గమనించినా కూడా పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో 80 నుంచి 80% ఓటింగ్ జరుగుతుంది. కొద్దిగా అగ్రవర్ణాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే చోట ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ జరుగుతుంది. ఇది ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అంగీకరించాల్సినటువంటి నిజం. మనందరం కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, దామచల్ల జనార్దన్ గారు 40,000 మెజార్టీతో గెలవాలి అంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా తమకున్నటువంటి ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. వినియోగించుకుంటారా? వినియోగించుకుంటే ఈ డివిజన్లోనే 2,000 మెజార్టీ వస్తుంది. ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐకమత్యంగా ఉండటం, పనిచేయటం మాత్రమే కాదు, గెలవాలనే కోరిక మన మనసులో బలంగా ఉండడమే కాదు, ఖచ్చితంగా మన ఓటుని ఆ రోజున మంచి ఎండాకాలం అంటే మార్చి 13, మే 13 అంటే బాగా ఎండలు ఉంటాయి, ఏ మాత్రం ఇబ్బంది అనుకోకుండా అందరూ ప్రత్యేకించి మహిళలు వచ్చి అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటాం. అలా అయితేనే ఈ రాష్ట్రంలో నియంత పాలన దూరం అయిపోతుంది. జనార్దన్ గారు కానీ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కానీ ఖచ్చితంగా గెలిచేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు మోహన్. అతనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఖచ్చితంగా మనం దీనికి అభినందన తెలియజేయాలి. అంతేకాకుండా సాంబయ్య మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, చాలా మంచి మాట. జనసేన మేమందరం కూడా ఖచ్చితంగా ఈ కూటమి అభ్యర్థి విజయానికి కష్టపడి పనిచేస్తామని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఏ విధంగా జనార్దన గుండెల్లో పెట్టుకుంటాడో మా అందరినీ కూడా, జనసేన కార్యకర్తలను కూడా అదే విధంగా గుండెల్లో పెట్టుకున్నటువంటి ధైర్యం సాంబయ్యకు ఉంది. ఆ ధైర్యాన్ని అందరూ జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక 4 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచినటువంటి ఒక అసమర్థుడి చేతిలో, ఎవరు అసమర్థుడు? ఎవరు? పాలినేని శ్రీనివాస్ రెడ్డి. అటువంటి అసమర్థుడి చేతిలో ఈ నియోజకవర్గం అధోగతి పాలైపోయింది. రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందో ఒకసారి ఛాన్స్ తోటి నాశనం చేస్తే 5 సార్లు గెలిచి ఇతని నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశాడు. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఒక్కసారి గెలిచినటువంటి దామచల్ల జనార్దన్ ఈ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. మిగతాది కనుక 2019లో కనుక జనార్దన్ గారిని గెలిపించినట్టయితే ఖచ్చితంగా తర్వాత ఎవరు కూడా ఈ నియోజకవర్గం గురించి, అభివృద్ధి గురించి పెద్దగా మాట్లాడడానికి ఉండే పరిస్థితి లేకుండా పోయేది. దురదృష్టవశాత్తు మనకు ఉపయోగపడేటువంటి పనిచేసేటువంటి నాయకుడిని 2019లో ఓడించాం. కారణాలు ఏమన్నా కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా పట్టుదలగా ఉండి అందరూ ఓట్లు వేసి దామచల్ల జనార్దన్ గారిని 40,000 మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రకాశం జిల్లా ముద్దుపేట అర్జునుడు మన దామచల్ల జనార్దన్ గారు, అలానే స్టేజ్ మీద నుండి అందరు పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా తరుణులకి, కార్యక్రమం ఒక్కసారి అంటున్నాడు. మరి ఆ అవకాశాన్ని ప్రజలు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి ఇవాళ వారి కుటుంబ సభ్యులు, వారి బినాములు, వారి సంబంధించిన వాళ్ళు ఎదిగేదానికే తప్పితే రాష్ట్ర అభివృద్ధి దాదాపు 20-25 సంవత్సరాలు వెనుకబడి వెళ్ళిపోయింది. ఈ రోజు మనకి ఎన్నో వనరులు ఉన్నాయి.
వాళ్ళ చెప్పుకుంటూ పోతే మనకి చెన్నై నుంచి మరి ఒరిస్సా దాకా పాట దాకా మనకి సముద్ర తీర ఉంది. అన్ని కూడా అతని బినాములకే పోట్లు కట్టబెట్టాడు ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ చేసినటువంటి మంచిని పొగుడుతారు ప్రజలు, మీరేసిన తప్పిదాన్ని ప్రజలు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళాతను కూడా మనం చైతన్యపరిచి రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వారి కేబినెట్ లో మన అర్జునుడు ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యులుగా మరి భారీ మెజార్టీతో గెలిపించుకొని వారిని మంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఎంతో అభివృద్ధి చేసే అవకాశం నేను కూడా ఒకసారి 2014-19లో దామచర్ల జనార్దన్ గారు గెలిస్తే వారి కుటుంబం కూడా రాజకీయ 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర కుటుంబం అయితే వారికి ఏం అనుభవం ఉంటే ఒంగోలులో పెద్దగా తెలియదు అనుకున్నా. వాస్తవంగా ఒక్క చిన్న అవకాశం ఇస్తే 2012లో ఆయన ఓడిపోయినప్పుడు జనరల్ గా కొత్త కదా అయినా కూడా చాలా మంది పారిపోతారు. ఒంగోలులో పోటీ చేయాలంటే ధైర్యం ఉండాలా. ఇక్కడ ఒంగోలులో ఒక సైకో తమ్ముడు, ఇంకా సైకో తమ్ముడే నాడు, ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈయన ఒక సుదీర్ఘంగా ఏదో ఈయన దాన ధర్మాలు చేసే ఏదో రాజులు పుట్టినట్టుగా వారసత్వంగా ఈయన కొడుకు ఈయన వియ్యంకుడు దోషపెట్టేదానికి ఈ ప్రజల ఒంగోలు ప్రజలందరూ కూడా గుర్తించుకోండి. ఈ సన్నాసులను గెలిపించేందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఎంత వెనుకబడిపోయిందంటే వారి ఆశలు మిగిలినాయి. వారు విలాసం కడుతున్నారు, కట్టుకోవడం తప్పలేదు, అక్రమాలతో కడుతున్నారు. ఇవాళ దామచర్ల జనార్దన్ గారు ఏ మాట్లాడిన వాస్తవాలు ఉంటే తెలుగుదేశం పడి ప్రతి కార్యకర్త కూడా ఇదంతా గమనించి ప్రజలకి చైతన్యం వచ్చాలా. ఎంత ఘోరం అంటే అతను వాళ్ళ మనవడు ప్రేమడు వచ్చేవరికైనా వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, అలాంటి అర్జునుడు ఫ్యామిలీ మీద ఎన్నో దుర్మార్గమైనటువంటి మాట్లాడి ఈ సన్నాసి ఒంగోలు శాసనసభ్యుడు ఇష్టం వచ్చినట్టు పెగిలి మాట్లాడుతున్నాడు. ఏం నువ్వు బెదిరిస్తే బెదిరిపోవాలా? నిన్ను తరిగి ఎన్డీఏ కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులందరూ ఒక్కసారి కన్నెర చేస్తే బాలినేని శ్రీనివాస్ రెడ్డి నువ్వు నీ ఫ్యాంట్ ఊరిపై పరిగెత్తిపోతావు. ఒంగోలు నుంచి సముద్రం రోజు పడి ఏడిపోతావు, దిక్కులేదు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, గౌరవించు. మనం ఎవరైనా రెస్పెక్ట్ టు టేక్ రెస్పెక్ట్, గౌరవించున్న వాళ్ళకి ఆ మర్యాద నేర్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ. సిద్ధాంతాలు తెలియవు, దోచుకోవడం తెలుసు. ఇవాళ విజ్ఞానికి ఇవాళ జనం నీకు ఒక్కసారి 2014లో ఆయన గెలిపిస్తేనే ఎంత అభివృద్ధి చేశారంటే సిగ్గుండాలా. ఇవాళ ఇన్ని పిచ్చ చేసి ఒంగోలు అభివృద్ధికి దాదాపు 400 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ లో మరి తెలుగుదేశం పార్టీ అవడం కూడా ఇండియా కూటమిలో ఉండి ఎంతో మరి ఆయనకున్న పరిచయాలు ఒక్క రోజు కూడా ఒంగోలు అభివృద్ధి కోసం ఆయన కష్టపడ్డాడు. నువ్వు ఏం చేసావు? నువ్వు చెప్పకూడదు. ఈ ఆటలకి నువ్వు సిద్ధపడ్డావు. ఈ జన్మ ఎవరైనా వస్తాను మాకేసి గెలిచింది ఇంత బంధువయ్యి ఈ వైఎస్ఆర్ పార్టీకి సంవత్సరం అంటే అభివృద్ధి లేదు, పాలేదు. ఏదో వస్తారు సుడిగాలి పరిట ఒంగోలుకి వస్తున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తారంటే వాడు ఎవడో గెస్ట్ హౌస్ లో పోతాడు. ఆ గెస్ట్ హౌస్ లో సొల్లు మీటింగు, అభివృద్ధి లేదు, పాలేదు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఆయన సామాజిక వర్గాలు, వాళ్ళు కూడా బాగుమూర్తి కోనో రామిరెడ్డి బ్యాంకులు దోచున్నాడు. 800 కోట్లు, దాదాపు 70 కోట్లు ఆశలు చూపించి 200 కోట్లు తెచ్చాడు. తెస్తే మా బామూర్తి దగ్గర వాళ్ళ మనవడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనవడు సిడాన్ మంచిదైనా మంచి పని పెట్టావు. నీ మనవడు బర్త్డేకి ఎక్కడో గచ్చిబోర్డులో 2,80,00,000 పెట్టి బర్త్డే చేసావు. నాయన ఎవరు సొమ్మునైనా ఇది అక్రమ సంపాదన లేదు. మీరు పుట్టుకుతూనే ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు బర్త్డేకి. ఇక్కడ నా బామూర్తి 1,20,00,000 ముందు వచ్చాడు, ముందు ఖర్చు పెట్టాడు. 1,20,00,000 కోనో రామిరెడ్డి. ఇంకో కాంట్రాక్టు పోతురాజు కాలువ దగ్గర ఏదైతే కాంట్రాక్ట్ చేశాడో కాలువ నుంచి భాస్కర్ రెడ్డి, ఇతను మరి ఆ ఫంక్షన్ హాల్కి, ఆ భోజనాలకి 1,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. దీని మీద విచారణ చేయాలని నీకు డబ్బు ఎక్కడ వస్తుంది? అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నావు. ఇవాళ దామచర్ల జనార్దన్ గారు రోడ్డు మీద రోడ్డు వేసి 40 శాతం తీసుకుంటే ఆయన ఆస్తులు వాడు పుట్టుకతోనే దామచర్ల జనార్దన్ గారు
ఒక మనవడు మంత్రి మనవుడిగా పుట్టాడు. నువ్వు తేలి పుట్టాడు స్వామి. కూపా కేసులో సరిపోయింది టైం అంతా. ఎంత దారుణం అంటే ఆ కుటుంబ చరిత్ర కూడా నీచంగా మాట్లాడేది. ఎప్పుడు కూడా సామరస్యంగా మాట్లాడాలా బాలేశ్వరరాజు గారు. మీరు వ్యక్తి నిర్వహించకపోతే నిన్ను తరివి పైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారి దామచల జనవతం అర్జునుడు గారి ఉరువు చూసైతే నీ ఇల్లు తరివితరు పంపిస్తారు. ఒకసారి బండి ఎక్కి పారిపోయావు. నేనే ఆ బండి ఉంది దయచేసి చెప్తున్నా. ఇవాళ నేను అర్జున భక్తుడున్నా. ఆ బండి ఎక్కడ కూలిపోతే ఒక తెలీదు. తెలుసుకొని మాట్లాడు. నీ బినామీ పోతరాజులో జరిగితే 60 కోట్లు అక్రమ సంపాదన, దానికి ఆ ఫండ్ 40 కోట్లు ఫండ్ సీఎం ఆఫీస్ ఎలక్షన్ ముందు ఇస్తే ఆ చేసిన డబ్బులు అక్రమ డబ్బులతో నీ మనోడు పుట్టినరోజు చేసుకున్నావు. ఇంకెంతకన్నా చెప్పాలంటే చాలా ఈ విషయంలో చెప్తా. నువ్వు కూడా ఈ మధ్య నా ఇంటికి నీ బంధువులు నీ సామాజిక నా సామాజిక పంపించి, అయ్యా సూర్యప్రకాష్ అంటే నువ్వు ఇక్కడ జరగలాగా ఏమని అబ్బాయి చాగిరి నా ఒంగోలో పుట్టా. నువ్వు ఎలా పుట్టావు నాకు తెలియదు. నేను ఒంగోలు తమిళలో పుట్టా. నేను ఒంగోలు తిరగకపోతే ఏం చెప్తావా? పోయి గీతలో తిరగాలంట, ఏ వాస్తవాలు చెప్పవాలంట అని మీరు చేసే పాపాలు సన్యాస కార్యక్రమాలు ఒంగోలు ప్రజానికం తెలియాలా? ప్రజలు చైతన్యపరచాలా? కార్యకర్తల్ని ఐక్యతం చేయాలా? ప్రతి ఇంటి ఓటర్కి మనమందరం కూడా వెళ్ళి దామచల జనార్దన్ గారిని అత్యంత భారీ విజయంతో ఒక ఓటు 2 మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని పార్లమెంట్ గారు గెలిపించి మనందరం కూడా ఇదే వేదికలో మేడుకొండ మోహన్ గారు ఈరోజు ఎంత అందంగా ఈ ఆఫీస్ చేశాడు. మంత్రిగా కూడా ఇక్కడికి మనం పెద్ద తీసుకొస్తామని చెప్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, దామచర్ల కుటుంబం అందరూ కూడా నేను పేర్కొన్న అందరి నమస్కారం తెలియజేస్తూ సమర్పిస్తున్నా. జై హింద్. డెవలప్మెంట్ ఒక రోడ్డు కూడా లేదు. అది మనందరికి తెలిసినటువంటి విషయమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడుతుంది, ఓటు చేరనివ్వను, నీ పతనం చూస్తానని చెప్పాడు. దాన్ని కూటమి కాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలన్నీ చేశాడు. చివరికి కూటమి సఫలమైంది. ఏ రోజైతే కూటమి ఏర్పడిందో ఆ రోజే వాళ్ళ పతనం ప్రారంభమైంది. మేము గెలవం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది. ఈ రోజు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి ఎక్కడ చూసినా కూడా ఎత్తుక్కొని బలవంతంగా తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ కూటమికి ఎక్కువైపోయారు జనం. ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో అంత డిమాండ్ ఏర్పడింది. కాబట్టి మనం అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మోసపోయినటువంటి మాటలను నమ్మకుండా, ఏ రోజైతే ఆయన అక్కమ్మలు చెల్లెమ్మలు తాతలు తండ్రులు అని అంటున్నారు, తన ఇంట్లో చెల్లెమ్మలకే సరైనటువంటి న్యాయం చేయకుండా రోడ్డు మీద కుదిరిలోడు మీ చెల్లెలు మేము మనకెంత చేస్తాడో మీరు అర్థం చేసుకొని అందరూ కూడా మన జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ఒంగోలు అసెంబ్లీలో 37వ డివిజన్ లో అన్ని డివిజన్ల కంటే ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిందిగా దానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అది మరి మామూలుగా D6లో ఒక ప్రోగ్రాం పెట్టారు. అక్కడ వైశ్యాస్ అంతా కూడా కలిపి ఈరోజు వాసవి క్లబ్ ద్వారా వాళ్ళు పెద్ద ప్రోగ్రాం పెడితే దాని దగ్గర కొంచెం లేట్ అయింది. దానివల్ల కొంచెం లేట్గా రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యాలయం మన ఎవరిది మన మాలాద్రి గారి స్థలం ఇవ్వటం, దీన్ని ఒక మంచి కార్యాలయంగా ఈరోజు మనకు కావాల్సిన 40 రోజులకి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరి తరఫున మాలాద్రి గారికి ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే 14 నుంచి 19 మనం ఏవైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో దగ్గర 8,70,70,00,000 రూపాయలతోటి మన డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్ డెవలప్మెంట్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మన డివిజన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అది తెలుగుదేశం పార్టీలో జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఎప్పుడు కూడా
ఏ పని చేయాలన్నా ఏది కూడా అభివృద్ధి జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మన ఒంగోలులో ఏ ప్రాంతమైనా ఎత్తుకోండి, ఇదివరకు ఉండే శాసనసభ్యులైనా అవ్వచ్చు, ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడే మన ఒంగోలు అనేది జరిగింది. ఇక్కడికి వచ్చే లోపలికి ఒక అసమర్థుల్ని ఒక 4 సార్లు గెలిపించాడు. 4 సార్లు అంటే 3 సార్లు ఏ విధంగా గెలిచాడో కూడా అందరికీ తెలుసు. ట్రయాంగిల్ పోటీలోనో ఏదో విధంగా కొన్ని కారణాల చేత ఆయన అదృష్టంతో అతను గెలవడం జరిగింది. దాన్ని ఈరోజు ఉండే పరిస్థితుల్లో 14-19లో మనం ఎన్ని చేసామనేది అయినా కూడా 19 తర్వాత ఎలక్షన్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కనీసం మనం చేసిన పనులు పూర్తి చేద్దామని కూడా అతనికి చిత్తశుద్ధి లేదు. ఈరోజు మనం వాటర్ ఈ ఒంగోలులో నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దానికోసం అని చెప్పేసి అమృత్ స్కీమ్ కింద 165 కోట్లు ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని మాట్లాడి ఈరోజు ఒంగోలుకు తీసుకొచ్చాం. దగ్గర మొత్తం గుళ్ళకమ్మ మనకి సాగర్ నుంచి ఒక లైన్ ఉంటే గుళ్ళకమ్మ నుంచి కూడా ఒక లైన్ తీసుకొచ్చాం. ఎందుకంటే సైమల్టేనియస్గా సాగర్లో ఇబ్బంది ఉండేటప్పుడు మనం ఇక్కడి నుంచి తీసుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయని దీన్ని పైప్ లైన్లు వేసి దాన్ని అన్ని కూడా మనం చేసాం. 2 కిలోమీటర్లు దాన్ని పెండింగ్లో ఉంటే దాన్ని ఈ రోజుకి పూర్తి చేయలేక రోజు మంచినీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తాను లేకపోతే పోటీ చేయనన్న పెద్ద మనిషి మళ్ళా దాన్ని మనం తెచ్చిన దాన్ని కూడా దాన్ని చేయలేకపోయాడు. ఈరోజు ఇంకోటి మేజర్ సమస్య పోతురాజు కాలువది. పోతురాజు కాలువ కూడా మనం ఆ రోజు 85 కోట్లతోటి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తే ఎలక్షన్ అయిపోగానే ఫౌండేషన్ వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంతవరకు 3 కాంట్రాక్టులు మాత్రమే 3 కాంట్రాక్టుల దగ్గర వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటా దాన్ని కూడా పూర్తి చేయలేక ఈరోజు వర్కే క్యాన్సిల్ అయింది. మళ్ళా మనకు ఈరోజు 85 అంటే ఇలా ఎస్టిమేషన్ 100 కోట్లు అవుతుంది. 100 కోట్ల రూపాయలు దానికి మళ్ళీ తీసుకురావాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎంత కష్టం అనేది కూడా ఏమాత్రం చిత్తశుద్ధి కానీ ఆలోచన కానీ మనకి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు. ఒక 2 ఏళ్ళు మంత్రిగా ఉన్నాం, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన విధానం లేకుండా ఈరోజు దాన్ని కూడా వదిలేసి అది క్యాన్సిల్ అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో టిట్కో హౌసెస్ ఆ రోజు కట్టాం, 80% కట్టాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 2 నెలలప్పుడు ఈరోజు పట్టాలు ఇస్తాను, అదేవిధంగా చీరలు, అదేవిధంగా షర్టు ప్యాంట్లు ఇస్తానని చెప్పేసి దొంగ మాటలు చెప్తా ఈరోజు మళ్ళీ ప్రజలు మోసం చేసే పరిస్థితి. దాన్ని కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో దాన్ని జెన్యున్గా ఇవ్వాల. కొంతమంది రైతులు ఇంకా రిజిస్ట్రేషన్లు కాల, దాన్ని కూడా పట్టాలు వేసేసి మోసం చేసి వాళ్ళ ఎవరైతే ఉన్నారో అన్ని అవకాశాలు ఉండే వాళ్ళకి ఇచ్చారు తప్పితే నిజమైన పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండే వాళ్ళకి ఈ రోజుకి వాళ్ళకి అవకాశాలు రాలా. ఎందుకంటే మేము డోర్ టు డోర్ మేము తిరిగేటప్పుడు చాలామంది మాకు పట్టాలి లేదయ్యా, మేము దగ్గర 4,000 రూపాయలు బాడు కట్టుకుంటున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పటం మా కళతో మేము చూసామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఒంగోలులో ఉండే పరిస్థితి ఆ విధంగా తయారైంది. ఈరోజు లాస్ట్లో వచ్చి అందరినీ కూడా భయప్రాంతులు, అక్కడ సైకో జగన్ రెడ్డి అందరినీ భయప్రాంతులు చేసి ఇదివరకేమో ఎవరైతే కంపెనీలు ఉన్నాయో అతను వచ్చింది కూడా ముఖ్యమంత్రి అయింది కూడా ఏదైనా కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి తప్పితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంటికే 4 సంవత్సరాలు పరిమితమై ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి, ఏ వనరులు చేస్తే ఎంత వస్తుంది, ఆ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి 12 లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చి ఆ అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఏం చేశాడో కూడా ఒక నోటీస్ లేకుండా ఈరోజు అదే ఒకటే అకౌంట్లోకి వేసాను అంటున్నాను. రేపు అయిపోగానే తెలుగుదేశం పార్టీ వస్తుంది, ప్రతి పైసా కూడా లెక్క తెలుస్తాం, ఇంకా పార్టీ అనేదే ఉండదని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే దొంగల ముఠా మాదిరి దోచుకొని లక్షల కోట్లు అవసరం లేదు ఒకరు బతకడానికి, ఒక పార్టీ నడపడానికి కూడా 2,000 కోట్లు అవసరం లేదు. ఈరోజు డబ్బు ఎందుకు ఆ విధంగా చేసుకున్నాడో మాకు అర్థం కావట్లా. ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు దగ్గర మనకు నవరాత్రాలని చెప్పాడు. ఆ రోజు మద్య నిషేధం చేస్తా అన్నాడు. అమ్మఒడికి నుంచి మహిళలు ఎంతమంది ఉంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు. అదేవిధంగా 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. మళ్ళా రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. ఇవన్నీ మళ్ళా ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాడు. అనేక రకాలుగా చెప్పాల్సినవన్నీ చెప్పి మోసం చేసి పైకెక్కిన తర్వాత ఆయనే మద్యం వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. మద్యం వ్యాపారం చీప్ లిక్కర్ని తీసుకొచ్చి మద్యం అమ్మి
ఈరోజు దగ్గర దగ్గర 40,000 కుటుంబాలు మహిళల పసుపుని వాళ్ళంతా కూడా 40,000 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ పసుపు కుంకాన్ని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి ఈరోజు ఎన్నో కుటుంబాలు ఆ లిక్కర తాగటం వల్ల చనిపోవడం కూడా జరిగింది. దాని మీద వేల కోట్లు సంపాదించారు. అదేవిధంగా ఇసుక మీద సంపాదించారు, గ్రానైట్ల మీద సంపాదించారు, ఒకటి కాకుండా ఇండస్ట్రీల మీద బెదిరించి సంపాదించారు, అన్ని రకాలుగా ఈరోజు సంపాదించారు. మేజర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. ఆ రోజు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఈరోజు తల్లిదండ్రులు ఏమో అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలను చదివిస్తే వాళ్ళకి ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా ఒక కంపెనీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వేరే అన్ని కూడా తిరిగి తీసుకొచ్చి కంపెనీలు పెడితే ఆ కంపెనీలను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి వాళ్ళని కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేటట్టు వాళ్ళంతా కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఉండే టైంలో మన దగ్గర పేపర్ మిల్లు 25,000 కోట్లతోటి రామాయపట్నంలో ఆ రోజు పేపర్ మిల్లు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ రోజు వేసిన దానికని కరెక్ట్గా ఉంటే ఎక్కువ % మన జిల్లాకే ఉద్యోగాలు వచ్చాయి. 16,000 ఉద్యోగాలు వచ్చాయి. ఆ 16,000 ఉద్యోగాలు పోయింది. ఆ కంపెనీ వాడిని బెదిరించి అన్ని చేసేకి వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇట్లా ఒక్కోటి సర్వనాశనం చేసి ఈరోజు వ్యవస్థని పాడు చేశారు, భయప్రాంతన చేశారు. ఈరోజు మొన్న కార్పొరేషన్ జరిగింది. ఇక్కడ మన వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. కార్పొరేషన్కి మన డివిజన్లో ఎప్పుడు మేజర్ పెద్ద డివిజన్ అయినా కూడా ఎప్పుడూ మెజారిటీ వచ్చే డివిజన్కి దాంట్లో ఎంతమంది ధైర్యంగా బయటపడి తిరిగారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే కార్పొరేషన్ అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం అన్నీ కూడా ధైర్యంగా మనం పని చేసుకునే విధానంగా మనం పనిచేయాలి. అదేవిధంగా పార్టీకి ఎవరో బెదిరిస్తున్నారు, ఏదో విధంగా వాళ్ళు ఏదో కేసులు పెడతారని కూడా మనం భయపడితే పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా ఎన్నికలు కాదు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకోటికి బెదిరించినప్పుడు కానీ భయపడేయడానికి అవకాశాలు ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు. ఈరోజు చిన్న దానికి కూడా ఎగ్జాంపుల్ చాలామంది 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఈరోజు చాలామంది మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి దగ్గర 20 ఫోన్లు 30 ఫోన్లు చేయటం, బెదిరియటం, పోలీసు వాళ్ళు రావటం, అతను కాకపోతే వాళ్ళ తమ్ముడి మీద పాత కేసులు ఉంటే దాన్ని కూడా తీసుకొని దాన్ని లోపల పెడతామని చెప్పే పరిస్థితులు ఈరోజు మన దగ్గర ఉన్నాయంటే మనం ఏం చేస్తే ఎలా ఉందనేది కూడా పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. మన స్థలాలు మన దగ్గర ఉంటాయో లేవో తెలియదు. అదేవిధంగా బయటికి వెళితే ఎప్పుడే బిల్డింగ్ కడతారో రిజిస్ట్రేషన్ ఎప్పుడు మారిపోద్దో కూడా తెలియని పరిస్థితిలో మన ఒంగోలు ఉందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే బ్రాహ్మణులు కానీ ఎవరి అయినా కూడా వాళ్ళు ఏడో అమెరికాలో ఉంటే ఇల్లు కూడా కట్టేసుకొని 10 చేతులు మారిపోయింది. వాళ్ళు వచ్చి చూసుకునే లోపల ఆ సైటే లేకుండా పోయే పరిస్థితులు ఈరోజు ఉండే పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు వ్యవస్థ మారాలి, పీస్ఫుల్ లైఫ్ రావాలి అంటే మళ్ళా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేనే ఈరోజు రాష్ట్రం మళ్ళా స్ట్రీమ్లైన్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ లేని విధంగా ఈ ఒంగోలులో కూడా భయప్రాంతంగా అయిపోయింది. కొడుకు ఒక సైకో మాదిరి తయారైపోయాడు. అదేమంటే డబ్బులతోటి, అదేమంటే గంజాయి ఎవరన్నా తాగుతున్న పిల్లల్ని మన ఓటర్లు ఏమంటామంటే రే చెడిపోతావరా, ఆరోగ్యం జాగ్రత్తలు అంటాం. అతను ఎంకరేజ్ చేస్తాడంటాం. ఎంకరేజ్ చేసి ఇంకా తాగండి, ఇంకా చేయండి అని చెప్పి ఇంకో 10,000 డబ్బులు ఇచ్చి అవినీతి డబ్బులతోటి ఈరోజు ఈ ఒంగోలుని సర్వనాశనం చేశారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా ఇప్పుడు మనం పనిచేసుకోవాల్సిన అవసరం. ఈ 35 రోజులు మన పార్టీ కార్యాలయంతో పాటు మిగతాది కూడా ఎవరు ఎక్కడ ఓట్లు ఇంకా మనకి రావాల్సినవి ఉన్నాయో, ఏదైతే చేస్తే బాగుంటుందో ఇవన్నీ కూడా మనం కూడా ప్రతి ఒక్కరం కూడా పెద్దవాళ్ళ కాడి నుంచి కుర్రవాళ్ళ కాడి నుంచి అందరం సీరియస్గా మన వంతు ఒక 4 ఓట్లు మనం అదనంగా తీసుకొచ్చే విధంగా మనం పనిచేయాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడుండే ఇందాక మన మంత్రి సింగ్ గారు చెప్పినట్టు మన వాళ్ళేమో ఇంట్లో నుంచి బయటికి రారు. ఎండగా ఉంది, 40 డిగ్రీలు ఉంది, ఆ లైన్ తగ్గినప్పుడు వెళ్దామని అనుకుంటారు. మధ్యాహ్నం అన్నం తింటారు. అన్నం తినగానే ఒక గంట పడుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా 5 గంటల దాకా అనుకుంటాం. మళ్ళా ఎండ తగ్గిందా అని చెప్పి చూస్తారు. ఎండ తగ్గే లోపల అది కూడా మూసేస్తారు. ఓటు శాతంకి వచ్చే లోపలికి మనకి తగ్గే పరిస్థితులు వస్తాయి. మీరు దయచేసి ఎండ ఉన్నా ఏదున్నా కూడా మా భవిష్యత్తు కంటే మీ భవిష్యత్తులు కూడా ఇంపార్టెంట్, మీ ఆస్తులు ఇంపార్టెంట్. రేపు భవిష్యత్తులో బయటకు వచ్చి ఈ ఇల్లు బాగుంది అనుకుంటే నచ్చితే మీకే తెలియదు, మిమ్మల్ని బయట వేసి ఆ ఇంట్లో కూడా దొరబడతారు. అలాంటి పరిస్థితి
మళ్ళా కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. మనం 25% చూసాం ఈ సైకో జగన్ రెడ్డిది. రేపు ఒకవేళ పడితే వాడు కర్మగాలి ఏదైనా జరిగింది అంటే రేపు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితి, అలాంటి వాతావరణం మళ్ళీ రాకూడదు. అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలోనే ఉండకూడదు. అలాంటి పార్టీ కూడా భవిష్యత్తులో అవ్వకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఒక్క అవకాశం అంటే అందరూ కూడా ఏదో వాళ్ళ నాయకులాగా చేస్తారని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని కూడా ఈరోజు ఈ పరిస్థితులు తీసుకొచ్చారు. అయినా కూడా ప్రజలు ఆలోచించలా. 16 కేసులు ముద్దాయి, అదేవిధంగా 16 నెలలు జైల్లో ఉన్నాడు. అవినీతి పరుడు, దగ్గర వైట్ 64,000 కోట్లు ఐటీలో పట్టుకొని అతను లోపల పెట్టిన మనకి సిఐడి కూడా మనకి తెలిసిన విషయం. ఇన్ని తెలిసినా కూడా ఎవరు కూడా దానికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి దానికి ఓట్లేసి ఈరోజు మన మీదకే మనం తెచ్చుకోగలిగామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో పట్టుదల రావాలి. ప్రతి ఒక్కరిలో కూడా పెద్దవాళ్ళ కాడి నుంచి అందరూ కూడా ఈ 20 ఏదైతే 30 రోజులు ఉందో 30 రోజులు మనం కలిసిగా పనిచేస్తేనే మనకి మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గెలుపు కోసం మనం చూడట్లా, ఆల్రెడీ మనం గెలిచాం. మెజారిటీ రావాలి. ఎందుకంటే పోయినసారి మనం ఎన్నో పనులు చేశాం. 2,600 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశాను నేను. ఎందుకంటే నాకు ఒకటే విజన్ ఉండేది. కొండేపి మా పెద్ద ఆయన కొండేపిలో మంత్రిగా, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన ఏ విధంగా చేశాడో ఈ రోజుకి జనాలు చెప్పుకుంటారు. కొండేపిలో ఆంజనేయ గారు ఉండేటప్పుడు చేశాడు కాబట్టి ఈ రోడ్లో ఈ బ్రిడ్జి మీద అటు పక్కకి వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఊరంతా తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. లేకపోతే ఈ రోడ్లు అదివరకు మట్టి రోడ్లు ఉండేది. లేకపోతే కరెంట్ ఆయన వల్ల వచ్చిందని ఈ రోజుకి కూడా ఆయన గురించి చెప్పుకుంటారు. కాబట్టి ఆయన స్ఫూర్తితో పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇంత తీసుకొచ్చి 2,600 కోట్లతోటి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మనం ఒంగోలులో చేశాం. ఎప్పుడు జరగని కార్యక్రమాలు కూడా ఒంగోలులో ఆయన ఒక చిన్న బ్రిడ్జి సప్తాలు కూడా కట్ల. ఆయన పాడిపోయి ఆయన ప్యాకెట్లు ఆడుకుంటుండేవాడు. వచ్చినప్పుడు చేతిలో 2 లక్షలు పెట్టుకొని ఆ 2 లక్షలు అందరికి తలా 2,000 ఇచ్చే లోపలికి అందరూ కూడా చాలా మంచోడు అంటారు. లేకపోతే బెడ్రూమ్లో కూర్చోబెట్టుకుంటాడంట. అతను బెడ్రూమ్లో బాత్రూంలో కూడా రమ్మంటాడండి అందరినీ. అదేందో నాకు అర్థం కాల. బెడ్రూమ్లో జనాలు వచ్చేదేందో అంత మంచోడు ఏంటో నాకు అర్థం కాల. ఎవరైనా కూడా మనం ఏదైనా పని చేయాలంటే మాట్లాడాల్సి ఉంటుంది. ఈరోజు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయనతో ఉండేవాళ్ళని నేను అడిగా. అంటే ఒక మంచి వాతావరణంలోకి నేను రావాలి, ఇంకా కూడా ఆయన నమ్మానంటే ఇల్లు కూడా పోద్దని చెప్పే ఉద్దేశంతో నేను వచ్చానంటే అదేంది ఆయన బెడ్రూమ్లో కూడా రమ్మంటాడంట కదా అని చెప్పా. బెడ్రూమ్లో కూడా రమ్మంటాడు. బెడ్రూమ్లో 20 మందిని కూర్చోబెట్టుకుంటాడు. మనతో మాట్లాడు, ఏదైనా ఉంటే చెప్పు అంటాడు. 20 మందిలో మేమేం చెబుతామండి, ఏదైనా అవకాశం ఉంటే దాన్ని చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఎవరు చెప్పం. మధ్యాహ్నం అవుద్ది, ఆయన భోజనానికి వెళ్ళి కొనుక్కుంటాడు. మేము ఇంటికి వెళ్తాం. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ 30 మంది ఉంటారు. ఇదే దరువు 5 సంవత్సరాలు మేము చూసాం, అంతకుముందు చూసాం. ఏదో విధంగా చేస్తాడని చూస్తే ఈ రోజుకి మా పని అవ్వక మా ఆస్తులు కూడా అమ్ముకున్నామని చెప్పే పరిస్థితిలో ఈరోజు అనేక మంది కూడా పార్టీలోకి వచ్చారు. వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెచ్చారు, వాళ్ళని భయపెట్టారు. మీ మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. పాత కేసులు ఎప్పుడో ఉంటే అవి కూడా చెప్పారు. కానీ కొంతమంది బెదర్లా నీ వల్ల ఏం చేసుకో అన్నారు. ఇందాక మన సూర్యప్రకాష్ రెడ్డి కూడా బాగా హైరేజ్ ఇందాక స్పీచ్ కూడా ఇచ్చాడుగా, చూసాం కదా మనం. ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో అది అతనికి తెలుసు, ఇతనికి తెలుసు. మనం మాత్రం వినేవాళ్ళ పాత్రలోనే మనం. ఆయనకి ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా తిట్టారో, ఏ విధంగా రూలో ఆయనకి ఏం చేశారో అనేది ఆయనకి మాత్రం తెలుసు. చేసినోడికి ఆయనకి తెలుసు, అని కూర్చున్నాడు. కాబట్టి వ్యవస్థ ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెడితే రేపు మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి అనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఏదో ఇవాళ అధికారం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఉద్యోగస్తులు ఉన్నారు, నీ ఇష్టారాజ్యంగా పేపర్లు ఇబ్బంది పెట్టడం, పోలీసు వాళ్ళ చేత చేయించుకున్న పోతే రేపు 4వ రోజు ఎవరికైనా ఇదే పరిస్థితులు వస్తుంది. అతిగా చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ పొద్దున కూడా మాట్లాడుతూ చెప్తున్నా అంట, 400 కోట్లతోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఈసారి రాగానే పనిచేస్తానని చెప్పాడంట. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావో నేను అడుగుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలో ఒక బ్రిడ్జి కట్టావా, లేకపోతే ఒక డ్రైనేజ్ చేసావా? ఎక్కడైనా కూడా 10 మందికి ఉపయోగపడే మీ ఊరికి కూడా నేను బ్రిడ్జిని కట్టి నేను రోడ్డు వేస్తే మీ సొంత ఊరికి కూడా వెళ్ళే పరిస్థితి. నీకు ఆ మాత్రం కూడా 2 సార్లు మంత్రిగా ఉండే ఆ జ్ఞానం లేకపోయా. అదే ఉంటే సీఎం నా బంధువు నేరుగా నెట్టుకొని, నాకు అపాయింట్మెంట్ కూడా వెళ్ళా, నెట్టుకొని కారు నేరుగా వెళ్తాను బెడ్రూమ్లోకి అంటాం.
వెళ్ళేవాడి 10 రూపాయలు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేసామంటే అది కూడా లేదు. ఈరోజు పెన్షన్స్ వికలాంగులు, నేను ఒక ఇంటికి వెళ్తే 2 మొగుడు పిల్లలకి కాళ్ళు లేవు, అలాంటి వాళ్ళకి పెన్షన్లు తీసేశారు. పెన్షన్లు తీసేస్తే అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని కూడా పట్టించుకోవాలా. లాస్ట్ ఇప్పుడు ఎన్నికలు వస్తుందంటే నా సొంత డబ్బులు ఇస్తానని చెప్పి ఆయన అవినీతి డబ్బులతోటి కొంతమందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఈ రకంగా ఇంకోళ్ళని కూడా సర్వనాశనం చేశాడని చెప్పి తెలియజేస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన పనులు కూడా, ఎందుకంటే చాలామందికి ఇక్కడ ఉండేవాళ్ళని కూడా తెలుసు. అలాగా ఈ ఒంగోలును కూడా చేశారు. ఈరోజు వాలంటీర్లకు కూడా మన మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాలంటీర్స్ కూడా నేను తెలియజేస్తున్నా, వాలంటీర్స్ కూడా ఆలోచించుకోండి. మీకు ఈరోజు కావాలని చెప్పేసి వీళ్ళు ఉద్యోగాల నుంచి రాజీనామా చేయించి రిజైన్ ద్వారా ఎవరైతే వాలంటీర్లు పనిచేస్తున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళ చేత తిట్టించుకొని వాళ్ళు వాలంటీర్ల చేత ఎవరు ఏంది ఇంట్లో ఎవరు ఉంటారని వాళ్ళని కూడా అందరిని కూడా తీసుకురావాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వాలంటీర్లు ఎవరైతే రిజైన్ చేస్తారో రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మీకు శాశ్వతంగా ఉద్యోగం ఉండదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు పిచ్చి పనులు చేసి ఇంకా కూడా అతిగా చేస్తే మాత్రం రేపు మీకు టర్మినేట్ అవుతారు, మీకు మళ్ళీ ఉద్యోగాలు ఉండదు, మీ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చే పరిస్థితులు వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ రేపు తెలుగుదేశం వచ్చినా కూడా మనం ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం. అతిగా వైఎస్ఆర్ వాళ్ళని మార్చేసి కొత్త వ్యక్తులకి అవకాశాలు ఇస్తారు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే సైకో జగన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడో వాలంటీర్స్కి 10,000 ఇస్తామని చెప్పి కూడా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి వాలంటీర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అధికారులు కూడా ఎవరైతే ఈరోజు అధికారులు ఉన్నారో మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో, ఈరోజు పోలీసు వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళ రిజర్వ్ ఫండ్స్ కూడా ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి అనేది కూడా మనం గమనించుకోవాలి. వాళ్ళ రిజర్వ్ ఫండ్స్ ఒక 400-500 కోట్లు ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళ రిజర్వ్ అకౌంట్లో ఉంటాయి. ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడ పెడితే నెక్స్ట్ రోజు వాళ్ళ అకౌంట్కి ఎప్పటి నుంచో దాచిపెట్టిన డబ్బులంతా కూడా వాళ్ళకి 70 లక్షలు 80 లక్షలు వాళ్ళ అకౌంట్కి వస్తాయి. ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి ఆ డబ్బులు కూడా మింగేశాడు. ఈరోజు యూనివర్సిటీ వాళ్ళకి రిజర్వ్ ఫండ్ ఉంటే దాన్ని మింగేశాడు. ఈరోజు ఒక పోలీసు వాడు వాలంటీర్ తీసుకొని వాళ్ళకు 70 లక్షలు డబ్బులు రావాలి అంటే వాళ్ళు కూడా ఆఫీస్ సెక్రటరీ అంతా టేబుల్ తడుపుకుంటూ వెళ్తే ఒక నెలకు 2 నెలలకు వాళ్ళకి డబ్బులు వచ్చే పరిస్థితులు తీసుకొచ్చారు. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్లో కూడా ఒక్కో పోలీసుకి అలా 150,00,000 2 లక్షల వరకు వాళ్ళ పరిస్థితులు కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. టీచర్స్ అదే పరిస్థితి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పరిస్థితి. ఈయన ఉండే డబ్బులన్నీ కూడా అన్నీ కూడా తినేశారు, నిల్ చేసి పెట్టాడు గవర్నమెంట్లో. రేపు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వ్యవస్థని మీరంతా కూడా ఆలోచించుకోండి. ఒక మంచి నిర్ణయాలతోటి ఇక్కడ ఉండేది ఎక్కువ పర్సెంట్ మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ వస్తుంది. తెలుగుదేశం పార్టీ వస్తుంది కాబట్టి మనం ఇంకా కసిగా పనిచేస్తే ఎక్కువ మెజారిటీ వస్తుంది. రేపు మన కార్పొరేటర్ వేణు గారు కూడా తెలుగుదేశం పార్టీలో రేపు 1 గంటకి తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా చూస్తాం. తప్పకుండా కూడా మాకు అన్ని విధాలుగా కూడా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రెండోది, ఇందాక మన సాంబయ్య గారు చెప్పినట్టు ఏదైతే సుజాత నగర్లో ఎండోమెంట్స్ భూమిది కూడా పోయినసారి మన టైంలో కూడా చెప్పారు. దాన్ని కూడా నేను కమిషనర్ దగ్గర పోయి అప్పుడు మాట్లాడిన తర్వాత అది కొంత లేట్ అయ్యి బ్రేక్ అయింది. తప్పకుండా కూడా రేపు రాగానే ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళకందరూ కూడా ఇబ్బంది లేకుండా సుజాత నగర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్స్ అయ్యేటట్టు ఆ ఎండోమెంట్స్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. నేను మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పాను, మనకి అండర్ పాస్ అనేది చాలా అవసరం. ట్రాఫిక్ ఇదివరకంటే బైపాస్ వెళ్ళిపోతున్నా, ఇప్పుడు కూడా ట్రాఫిక్ పెరిగిపోయింది. కాబట్టి అండర్ పాస్ అనేది ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాం. మన టైంలో వీళ్ళ మాదిరి ఆఖరణ వచ్చేసి పట్టాలు ఇస్తాం, షర్టు ప్యాంట్లు ఇస్తాం, పంచులు ఇస్తాం అని చెప్పి ఇవన్నీ మనం చేసేది కాదు. ఏదైతే ప్రామిస్ చేస్తామో అది ఖచ్చితంగా ఇన్ టైంలోనే మనం కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం అప్పుడు ఏదైతే చేసామో అవన్నీ ఓపెన్ చేసుకున్నాడు. మాకు అప్పుడేమో రాళ్ళు వేసుకోవడం కూడా చేతకాల. ఏదైతే డబ్బులు తీసుకొచ్చాం, పనులు చేసాం. ఈరోజు మినీ స్టేడియం చేసాం, అంబేద్కర్ భవన్ ఆధికారం చేసి 3.5 కోట్లు పెట్టి అంబేద్కర్ భవన్ కట్టాం. ఇన్ని కార్యక్రమాలు, ఒకటి ఫిషర్స్ని 7 కోట్లు పెట్టేసి అది గుండాయి పనులు అది కడితే
దాన్ని ఓపెన్ చేయకపోయినా వాళ్ళు వస్తారు, రమ్మంటున్నారు, జరుగుతుంది. ఆ రోజు ఉండే పరిస్థితిలో అది కూడా చేయలేకపోయాం. ఇన్ని కార్యక్రమాలు ఎన్నో ఉంటే కూడా ఎన్ని కూడా చేయలేకపోతే ఇవాళ అన్నీ కూడా రాళ్ళేసుకొని అతను సంతోషపడటం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా కూడా మంచి చెడు ఆలోచించుకోండి. పైన మనకి వ్యవస్థ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన మనిషి, 20 సంవత్సరాల ముందు చూపుతోటి ఉండే పరిస్థితిలో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే రేపు మన పిల్లల భవిష్యత్తు కానీ ఎవరి పరిస్థితి అయినా బాగుంటుంది. ఈరోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మనం చూసాం. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆయన అక్రమ అరెస్ట్ని నిరసన తెలిపారు. వాళ్ళందరూ కూడా దారి చూపించిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. లేకపోయింటే ఈరోజు మన పిల్లలు కొంతమంది పోయి ఈరోజు లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే ఆ దారి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏదో 10 రూపాయలు రాగానే వాళ్ళదేముంది వీళ్ళదేముంది అనుకుంటే అది జరగదు. మార్గదర్శి ఎవరనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్కొక్క పల్లెటూరులో 50 మంది 60 మంది పిల్లలు పోయారు. మా ఊర్లో అదివరకు మోటార్ సైకిల్ 4 ఉంటే కారు మాకు ఒకటి లేదు. ఈరోజు కార్లు 100 కార్లు అయినాయి ఊర్లో. చిన్న పల్లెటూరు మాది, కార్లు 100 అయినాయి. అంటే మోటార్ సైకిల్ ఇంటికి 2 ఉన్నాయి. అర్థం చేసుకోవాలి. అదివరకు పెంకటూరు ఉండేది, వీళ్ళంతా విధులు కట్టుకున్నారు. ఇవన్నీ కూడా పిల్లలు కూడా వాళ్ళంతా పోయి వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తుంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ లేకపోతే పొలాలు కొనుక్కోవటం కానీ దాని విధంగా ఎన్నో కుటుంబాలు ఈరోజు అభివృద్ధికి చెందినాయి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి చేసిన కార్యక్రమాలు కానీ చేసిన పనులు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏదైనా లేట్ అయినా కూడా ఇంతమంది మన కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆల్రెడీ మా మెసేజ్ వచ్చి డోర్ టు డోర్ మీదంతా తిరిగింది. మళ్ళా కూడా మేము తిరగలేము. మేము ఆల్రెడీ వేరే దగ్గర అంతా తిరుగుతూనే ఉన్నాం. వామేమో మండలాలు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మేమేమో ఇక్కడ తిరుగుతూ ఉన్నా. ఒకసారి వచ్చినప్పుడు మాత్రం డివిజన్కి తప్పకుండా అందరి దగ్గరికి మళ్ళా వస్తాము, అందరినీ కలుస్తాం. మీకు ఏది ఉన్నా కూడా ఇందాక వైశ్యాస్ కూడా అక్కడ 3000 మందితోటి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. ఇవాళ ఆ పెద్ద ప్రోగ్రాంలో కూడా వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ ప్రోగ్రాం జరగడానికి లేదు. ఎన్నో నాకు అర్థం కాల ఎక్కడికి పోతున్నారు అనేది. అంటే మనకి మరీ వానపోవాలనుకుంటున్నారు మనల్ని. ఈసారి అభివృద్ధితో పాటు మనం కూడా రాజకీయాలు చేయకపోతే మనందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. కాబట్టి మనం కూడా ఎవరైతే అతిగా ఉన్నారో వాళ్ళని కూడా మనం కూడా ఏ రాజకీయాలు చేయాలో చేసే పరిస్థితులు ముందుంటాయి. తప్పకుండా మంచి మెజారిటీ వచ్చేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.